మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్యధ్యానములు వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరములోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్యధ్యానము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనమును ధ్యానం చేసుకుందాం. మన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులో పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడినని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన విశ్వాసమునకు కర్త. ఆ విశ్వాసము ఆయన నామందలి ఉంచిన నమ్మకము ద్వారా, ఆయన నమ్ముకుంటు ద్వారా ఆయన మనకు అనుగ్రహించిన విశ్వాసం. అందువలన మన విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందువల్ల ఫుట్నోట్లో కింద ఒక మాట రాయబడి సేనాధిపతియు అని. విశ్వాసల సమూహమునకు అధిపతి, సంఘమునకు శిరస్సు, పరిశుద్ధులకు ప్రభువు. ఆ విశ్వాసములకు కర్త అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అవమానమును నిర్లక్ష్యపెట్టాడు. అవమానం ఎటువంటిదంటే ఆయనను సిలువ వేయినప్పుడు అనేక మార్లు అవమానపరిచారు, ఆయనను హింసించారు, ఉమ్మివేశారు, ఆయన పట్టుకొని బంధించి ఆయనను అప్పగించిన యూదులు పిడిగుద్దులు గుద్ది సిలువ వేయమని కేకలు వేసి కొరడాలతో కొట్టి ఆయన హింసించిన చేదు చెరకనిచ్చి ఆయన్ను అవమానపరిచి సిలువ వేయుడని కేకలు వేసి ఆయనను అపహసించి ఆయన ముఖమును కప్పి ఆయనను కొట్టి ఆయనకు విరోధంగా ఇంకా అనేకమైన దూషణ వచనములు ఆడిరని లూకాసు వార్త 22వ అధ్యాయంలో 63వ వచనము 64వ వచనంలో మనం చూస్తాం. అంతేకాక నీవు క్రీస్తువైతే మాతో చెప్పమని, నీవు దేవుని కుమారుడవా అని చెప్పి దీని ముందుగానే లేఖనానుసారంగా ఇవన్నీ జరగవలసి ఉన్నవని యేసుక్రీస్తు ప్రభు వారు ముందుగానే చెప్పారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి కొరడాలతో కొట్టి ఆయన మరణమునకు అప్పగిస్తారని లూకాసు వార్త 18వ అధ్యాయంలో 31వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేముకు వెళుచున్నాము, మనుష్య కుమారుని గురించి ప్రవక్తల చేత రాయబడినవన్నీ మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయన అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి ఆయన కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలో ఒకటైనా గ్రహింపలేదు. ఈ సంగతి వారికి మరుగు చేయబడింది కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధన. అటువంటి అవమానము, అపహాసం ఆయన్ను భరించి ఆయన దూషింపబడ్డాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ఆయన దూషించారు అనేక మార్లు.
లూకాసు వార్త 22వ అధ్యాయము 63-64 వచనంలో ఆయనకు విరోధంగా ఇంకా అనేకమైన దూషణ వచనములు అయినను ఈ శిలువ శ్రమ ద్వారా లేఖన ప్రకారమైన తండ్రి చిత్తము నెరవేర్చబడటానికి లోకంలోనికి తండ్రిచే ప్రతిష్ఠింపబడి లోకంలోకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తము ఆయన తను తాను విమోచన క్రయధనముగా అప్పగించుకుంటకు ఆయన వచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారు పాపలను రక్షించిన క్రీస్తు యేసు లోకంలోనికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమైనదన్నది 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 14-15 వచనాల్లో రాయబడిన ప్రకారం ఆయన ఈ లోకంలోకి వచ్చాడని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తను తాను అప్పగించుకోవడానికి వచ్చాడని, ఆ శ్రమ ద్వారా ఆయన అవమానమును సహించి అపహాసమును భరించి ఆయన తన ఎదుట ఉన్న ఆనందం అనగా ఈ శిలువ శ్రమల ద్వారా తాను పొందిన శ్రమల చేత అవి ఎన్నశక్యము కానివైనప్పటికీ అవి మహిమాయుక్తమైన శిలువ మరణముగా అనేకులు ఆయన నామందు విశ్వాసం ఉంచడం ద్వారా అనేక ఆత్మల రక్షణార్థమై ఆయన తన ఎదుట ఉన్న ఆనందము కొరకు శిలువను సహించాడు. నీవు నేను రక్షింపబడటానికి, నీ పాపము నా పాపము క్షమింపబడటానికి ఆయన శిలువను సహించి అవమానం నిర్లక్ష్యపెట్టి ఆనందము కొరకై ఆయన మార్కు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగూ సెలవిస్తారు. మనుష్య కుమారుడు అనేకులకు ప్రతిగా మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చింది. ఆ ప్రాణం ఇచ్చుటలో ఆయన అవమానమును నిర్లక్ష్యపెట్టి శిలువను సహించి ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు అనేక మంది దూషించినప్పటికీ, కొరడాలతో కొట్టి ఉమ్మి వేసి ముఖం మీద కొట్టినప్పటికీ ఆయన తన ఎదుట ఉన్న ఆనందము మీద గురి చూపి మనమందరం రక్షింపబడతామని, మనందరి పాపముల కొరకు ఆయన విమోచన క్రయంగా వెల ఇచ్చుకొని మనలను తన స్వరక్తమిచ్చి సంపాదించి మనలను వెల ఇచ్చుకొని మనం విలువబెట్టి కొనబడిన వారముగా ఆత్మరక్షణ పొందిన వారమై యేసుక్రీస్తు ప్రభు నామమున విశ్వాసం ఉంచిన వారమై మన విశ్వాసమునకు ఫలము ఆత్మరక్షణ పొందిన వారముగా పాపం వల్ల వచ్చి జీతం మరణం నుండి మనం విడిపించి దేవుని చిత్త ప్రకారమైన నీతికి దాసులుగా మనం చేయటానికి నిత్య జీవం అనుగ్రహించడానికి పేతురు గారు రాస్తారు 1 పేతురు పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో 2వ అధ్యాయం 21వ వచనంలో క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు బాధలు ఉంచిపోయి ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకొని మనం పాపం విషయమే చనిపోయి నీతి విషయమే జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకుంది. కాబట్టి ఆయన పొందిన గాయముల చేత మనము ఆత్మీయ స్వస్థత పొందుకుని ఆత్మరక్షణ పొందుకున్నామని, మనం గొర్రెల వల్లే దారి తప్పిపోతుంది, కానీ మన ఆత్మల కాపరి అధ్యక్షుడు ఆయన వైపు మళ్ళటకు ఆయన శిలువ మీద వేలాడి మాను మీద తన శరీరం మీద మందు మన పాపములు మోసుకుని శిలువను సహించి అవమానం నిర్లక్ష్యం పెట్టి రాబో కాలంలో ఆయన నామందు విశ్వాసం ఉంచి వారి ద్వారా ఆయన పొందు ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి నీ కొరకు నా కొరకు నిన్ను నన్ను పాపం నుండి విడిపించి నీతికి దాసులుగా చేయుటకు తను తాను విమోచన క్రయధనముగా తన స్వరక్తం ఇచ్చి మనం వెల ఇచ్చి విడిపించి అమూల్యమైన రక్తం అనగా వెల చెల్లించలేని ఈ లోకంలో ఎవరు చెల్లించలేని వెల చెల్లించలేని, ఎంత వెల చెల్లించినా మనకు దొరకని ఆ అమూల్యమైన రక్తము కార్చి నిర్దోషము నిష్కలంకమైన గొర్రెపిల్లని క్రీస్తు రక్తం లోక పాపములను మోసుకొని పోయి దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువను సహించారు. అంతేకాక మొదటి కొలస్సీలకు రాసిన పత్రిక
రెండవ అధ్యాయము 15వ వచనంలో, దేవుడు రాతపూర్వకంగా ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాత తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసేసి సిలువ చేత జయోత్సాహంతో వారిని పట్టి తెచ్చి బహాటముగా వేడుక ఆ ఆనందము, సంతోషము, ఒక ఆత్మ రక్షింపబడుట, పరలోకములో దేవుని దూతలు ఎదుట ఎంతో సంతోషమైన లూకాసు వార్త 15వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం. కాబట్టి అటువంటి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు ఆయన రాబో కాలంలో ఆయన నామమును బట్టి ఆయన నామమును విశ్వాసం ఇచ్చినకు ప్రకటింపబడి విశ్వాసవాక్యం అనగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం రక్షణ సువార్త ప్రకటించడం ద్వారా మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించారు. లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణం పొందింది, లేఖనం ప్రకారం సమాధి చేయబడింది, లేఖనం ప్రకారం ఆయన తిరిగి లేచమని ఆ సువార్త, పునరుద్ధానం గురించిన సాక్ష్యం, శిలువను గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన సువార్త ప్రకటించడం ద్వారా విశ్వాసం నుంచి అని రక్షింపబడి ఆత్మల విషయమైన ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు వేగిరపడుచు ఆయన ఆనందంతో సిలువను సహించి అవమానం నిర్లక్ష్యం పెట్టి దూషణ చేసినప్పటికీ మొదలు దూషింపక న్యాయముగా తీర్పు తెచ్చి దేవునికి తను తాను అప్పగించుకొని మనము అనుభవించవలసిన శిక్షను మనకు ప్రతిగా ఆయన విమోచించడానికి క్రయధనముగా తన అమూల్యమైన రక్తం ఇచ్చి నీ కొరకు నా కొరకు సిలువను సహించి అవమానం నిర్లక్ష్యం. కాబట్టి మనము కూడా అటువంటి మాదిరి కలిగిన జీవితమును కలిగి ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తున్నారు. ఆ సిలువ రక్తము చేత మనల్ని సంధి చేశాడు, దేవునితో సమాధానపరిచాడు, చెదిరిపోయిన మనల్ని సమకూర్చి దేవుని సన్నిధిలో సంఘముగా, సమాజంలో పరిశుద్ధులుగా ఉంటాడు. ఆయన ఒక్కసారి పరిశుద్ధపరిచాడని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10వ వచనంలో యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. 12వ వచనంలో, ఈయనైతే మన పాపము నిమిత్తము సదాకాలము నిలిచి ఒక్క బలిని అర్పించి 14వ వచనం, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడి వారిని సదాకాలములకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయన చేవ్రాతతో తుడిచివేసి ఇక ఎన్నడూ మన పాపములను జ్ఞాపకం చేసుకున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆయన ఇసుక మీద రాస్తూ చెరిపివేసిన ప్రకారం మనము కూడా ఆ సిలువ చేతులు మేకులు కొట్టి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం మనం చదువుకున్న వాటి మా అపరాధములను క్షమించి చేవ్రాతతో తుడిచి మనం విరోధముగాను దేవునికి విరోధముగా రుణముగా పాపమును కొట్టివేసి చేవ్రాతను తుడిచివేసి ఒక్కసారి ఒక్క అర్పణ చేతాన్ని మనం పరిశుద్ధపరిచాడని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం ఆయన మనము దేవుని ఆత్మలను ఆరాధిస్తూ ఆయన రక్తంచే ప్రోక్షింపబడి హేబేలు కంటే శ్రేష్టమైనగా పలుకు ప్రోక్షణ రక్తం ద్వారా విశ్వాసం ద్వారా ఆయన సన్నిధికి సమీపించి విశ్వాసముతో ఆయన ఆరాధించి విశ్వాసం వలన మనం రక్షింపబడటానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నాకు సిలువను సహించి అవమానం నిర్లక్ష్యం దూషింపబడి బదులు దూషింపక ఆయన ముందు తన కొరకు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఇలాగ దేవుని వాక్యంలో రాబడింది 10వ వచనంలో, ఆయన ఏ విధం చేతనైనా మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానుభావం గలవాడిని ఆయనను ఆయన పునరుద్ధాన బలము ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలువాడు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాను. ఇదివరకు నేను గెలిచినని కాదు, కానీ ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను అనుకోవట్లేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టుబడుతున్నాను దాన్ని పట్టుకున్న వల్లనే పరుగెత్తుచూ ఉన్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను తలంచుకొని, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటి వరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానం పొందవల్లని గురి యొద్దకే పరిగెత్తుచూ ఉన్నాను. అందుకే ఆయన అంటాడు ఫిలిప్పీ 4:4, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి,
మరలా చెప్పుచున్నాను, ఆనందించుడు. మీ సహనమును సకల ప్రజలకు తెలియజేయండి. ప్రభువు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతింపుకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేసి మీరు ఆనందించండి. ఎందుకనగా ఆయన అవమానం నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి తన ఎదుట ఉన్న ఆనందము కొరకు మనమందరం రక్షింపబడతామని, మన ఆత్మలన్నీ రక్షింపబడతాయి. ఆయన నమ్ముకుంటామని, ఆయన నామందు విశ్వాసం ఇస్తాం, ఆ విశ్వాసం వల్ల ఆత్మరక్షణ పొందుతామని ఆయన తన ఎదుటిన్న ఆనందము కొరకు పరలోక రాజ్యంలో మనందరం ప్రవేశించడానికి ఆయన లేఖన ప్రకారం సిలువ వేయబడ్డాడు, లేఖన ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖన ప్రకారం నీ కొరకు నాకు మనమందరం ఆయన ద్వారా జీవించినట్లుగా తిరిగి లేచాడు. ఈ సిలువను గుర్చిన వార్త రక్షణ సువార్త, క్రీస్తును గుర్చిన వార్త. నశించిన వారికి వెళుతున్నాము కానీ రక్షింపడుచున్న మనకు దేవుడి శక్తి అటు కృపను ఆ పరమార్థము మనం గ్రహించి యేసుక్రీస్తు ప్రభు నామము విశ్వాసం మరి ఏ నామం వల్ల మనకు రక్షణ కలగదు. అపొస్తలుల కార్యం 4:12 ఈ నామం వల్లనే ఆకాశం అందం కానీ భూమి అందుకన్నా ఉన్న కానీ ఏ నామం వల్ల రక్షణ కలగదు. ఈ నామం వల్లనే అది అత్యున్నతమైన నామం, మహోన్నతమైన నామం అని నామముల కంటే పరిణామముగా హెచ్చింపబడిన నామం అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 మనం చదివిన అట్టి కృపను అట్టి ఆ నామం ముందు విశ్వాసం ఉంచి మనం ఆనందం పరలోక విషయంలో పరిశుద్ధాత్మ ఎందల ఆనందం పొందుకొని జీవింప చేయడానికి తను తాను అర్పించుకొని ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు ప్రభువుని ప్రతినిత్యం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన మన పాపముల కన్నది జ్ఞాపకం చేసుకుని అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబములకు మీ ఆత్మలకు అనుగ్రహించి మిమ్మలను తన శిలువ రక్తంచే ప్రోక్షించి మీకు విమోచన, విడుదల, పాప క్షమాపణ అనుగ్రహించి మనందరము ఆయనతో కూడా సదాకాలం జీవించినట్టుగా కృపను దేవుడు దయచేయను గాక. ఆమె ప్రభువానికి స్తోత్రాలు. ఉదయకాల సమయంలో అవును తండ్రి మా పాపము నిమిత్తం మీరు శాపమై పాపమై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి ఆ సిలువ రక్త చేసి సంధి చేసి విరోధముగా రుణముగా ఉన్న శత్రువులుగా ఉన్న మమ్మలను చేరాత తుడిచివేసి మా అపరాధము సిలువకు మేకులతో కొట్టి అపరాధము క్షమించి మమ్మల్ని జీవింపు చేసి ప్రభా మీ నామములకి స్తోత్రాలు చెల్లిస్తూ విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ అమూల్యమైన రక్తంచే ప్రోక్షించి పరిశుద్ధపరిచి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని రక్షించమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిచ్చే ఆదరణ, అమూల్యమైన రక్తము ప్రోక్షించి నిర్దోషుగా నిష్కల్పకులుగా ఆయన సన్నిధిలో నిలవబట్టుకు యోగ్యులుగా మనలను ఆ సిలువ రక్తం సమకూర్చి సమాధాన స్థితిని అర్పించి పరిశుద్ధపరచునుగాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె